అందరికీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ సండే కాబట్టి మీ అందరికీ ఫేవరెట్ బిర్యానీ చూపిస్తున్నాననమాట. సో, ఇదొచ్చేసి బెంగుళూరు యలహంక అనే ఏరియాలో ఉండే బెస్ట్ బడ్జెట్ బిర్యానీ షాప్ అయితే చూపిస్తున్నానండి. ఇది ఒక మంచి ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట. మీరెవరైనా నియర్ బై యలహంక వచ్చినప్పుడు ఏదైనా బెస్ట్ బిర్యానీ తినాలి అనుకున్నప్పుడు ఫ్యామిలీతో కలిసి చక్కగా ఈ రెస్టారెంట్‌కి అయితే వెళ్ళండి. ఈ హోటల్ నేమ్ వచ్చేసి అక్షత హోటల్ అన్నమాట. సో, దీనిని యలహంకలో ఉంది అక్షత రెస్టారెంట్ అనమాట. ఇక్కడ చైనీస్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. సో, నేనైతే మీకు ఇప్పుడు మేము తీసుకున్న బిర్యానీ, దొన్నె బిర్యానీ ఎలా ఉందో చూపిస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. సో, ఇక్కడైతే మేము సండే రోజు వెళ్ళాం కదా. సో, బిర్యానీ, దొన్నె బిర్యానీ ఫేమస్ అండి బెంగుళూరులో. సో, అక్షత రెస్టారెంట్లో దొన్నె బిర్యానీ ఫేమస్ అంట. జస్ట్ 160 రూపీసే చికెన్ బిర్యానీ. ఎవరిస్తున్నారండి మనకి 160 రూపీస్కి మంచి టేస్టీ, హెల్దీ అండ్ మంచి హైజీనిక్గా ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో, ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కప్పు రైతా, అలాగే ఒక కప్పు షేర్వా, అలాగే ఒక 4 పీసెస్ ఆఫ్ చికెన్ కూడా వస్తుందన్నమాట బిర్యానీతో పాటు. చక్కగా చాలా టేస్టీగా ఉందన్నమాట. హోమ్ ఫుడ్ మిస్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా యలహంక సైడ్ వెళ్ళినప్పుడు అక్షత రెస్టారెంట్కి వెళ్ళండి. ఇక్కడ మేము చికెన్ లాలీపాప్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. సో, చూడండి చికెన్ పై లేయర్ ఎంత యమ్మీగా ఉందో, జ్యూసీగా ఉందన్నమాట. లోపల పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. జనరల్గా లాలీపాప్స్ అనేవి బయట బాగా క్రిస్పీగా ఉన్న లోపల కొంచెం సరిగా కుక్ అవ్వవు. బట్ ఇక్కడ చాలా టేస్టీగా అలాగే బాగా కుక్ అయిందనమాట. లోపల వరకు మంచి టేస్టీ అండ్ యమ్మీగా ఉంది, జ్యూసీగా ఉంది. సో, ఇక్కడ మేము వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. సో, వెజ్ ఫ్రైడ్ రైస్తో పాటు చికెన్ లాలీపాప్స్ కూడా అనమాట. వాళ్ళు దానికి కాంబినేషన్గా సాస్ కూడా ఇచ్చారు. చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉందన్నమాట. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు డిఫరెంట్ హోటల్స్ రేటింగ్స్తో కనిపిస్తుంటాయి. అవి వాళ్ళు ఓన్గా ఇచ్చుకునే రేటింగ్స్ కూడా ఉంటాయన్నమాట. హోటల్ వాళ్ళే ఒక 4-5 ఫ్రెండ్స్ చేత రేటింగ్స్ అయితే ఇప్పించేస్తూ ఉంటారు. సో, అలాంటి సమస్య లేకుండా మన వీడియోస్ని ఫాలో అయితే చక్కగా నేను ఎక్కడ మంచి బిర్యానీ బడ్జెట్లో దొరుకుతుంది, హెల్దీగా ఉంటుంది, అలాగే హైజీనిక్గా ఉంటుంది అనేది మన వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను అనమాట. నేను ఫుడ్ బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశానండి. మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి. తప్పకుండా మీరందరూ నా వీడియోస్ని చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక్కడ నేను బిర్యానీలో పీసెస్ కూడా చూపిస్తున్నానండి. 1 లెగ్ పీస్ ఇచ్చారు, 2 నార్మల్ పీసెస్ ఇచ్చారనమాట. సో, టోటల్ 3 పీసెస్ అయితే ఇచ్చారు. చాలా పెద్దవి. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. లోపల వరకు బాగా కుక్ అయింది. మసాలాస్ అన్నీ మంచిగా పట్టున్నాయన్నమాట. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఫ్యామిలీ రెస్టారెంట్ ఇది. గ్రౌండ్ ఫ్లోర్, అలాగే అవుట్ సైడ్ కూడా మనం కూర్చొని ఇలా తినొచ్చు అనమాట. ఇన్సైడ్ ఇలా హోటల్ ఉంటుంది అండ్ పైన టెర్రస్ మీద కూడా మీరు డైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే కూర్చొని ఫ్యామిలీతో చక్కగా మీల్ని ఎంజాయ్ చేయొచ్చు. సో, ఈ విధంగా అయితే మేము సండే రోజు అక్షత రెస్టారెంట్కి వెళ్ళాము. మీకు గోపాలన్ మాల్ ఐడియా ఉంటే దానికి నియర్ బై అనమాట. సో, తప్పకుండా మీ ఫ్యామిలీతో వెళ్ళండి. ఇక్కడ మా బుడ్డోడు కూడా చికెన్ లాలీపాప్ని టేస్ట్ చేసి చెప్తున్నాడు అనమాట. ఎలా ఉంది అమ్మ అని అడిగితే సూపర్ ఉంది అని చెప్తున్నాడు. చూసారు కదా, మా బుడ్డోడు కూడా రివ్యూ ఇచ్చేశాడు. సో, మీరు ఇంకా డౌట్ లేకుండా మీ ఫ్యామిలీతో వెళ్ళండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఇలాగ మనకి తినడానికి ఇవి కూడా ఇచ్చారు. నేనైతే టిష్యూలో కొన్ని పెట్టుకొని వచ్చేసాను అనుకోండి. సో, ఇది వచ్చేసి మా బిల్ అనమాట. జస్ట్ 520 రూపీస్కి సోడా కూడా తాగేసామన్నమాట. సో, కంప్లీట్ ఫ్యామిలీ ప్యాక్ హోటల్ ఏదైనా ఉందంటే అక్షత రెస్టారెంట్. తప్పకుండా మీ ఫ్యామిలీతో పాటు వెళ్ళండి. ఇక్కడ మీకు రాగి ముద్ద, మటన్ కైమా, పాయ, అలాగే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. లివర్, చికెన్ వింగ్స్, చికెన్ లాలీపాప్స్ అన్ని వెరైటీస్ కూడా ఇక్కడ దొరుకుతాయన్నమాట. రోటీస్, నాన్స్, కుల్చా అన్నీ చాలా హైజీనిక్గా, టేస్టీగా, యమ్మీగా ఉన్నాయండి. నేను ఈ వీడియోలో ఎక్కువ కవర్ చేయలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.